శ్రీమతి నమః. నిన్న మొన్న వీడియోస్ చేశాం కదా రామ్ చరణ్ గారి మీద. అయితే నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు, దర్గాకి వెళ్తే తప్పేంటి అని. మనతో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన అన్ని వివరాలు ఈ రోజు మనకి ఈ వీడియోలో తెలియజేస్తారు. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం హేమ గారు. నన్ను చాలా మంది నిన్న ప్రశ్నలు అడిగారు. అందరి మతాలు ఒకటే కదా, అన్ని మతాలు సమానమే, మీరు ఎందుకు ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు, రామ్ చరణ్ దర్గాకి వెళ్ళారని, మీకు ఇంత మతోన్మాదం ఏంటి అని. అసలు రామ్ చరణ్ దర్గాకి వెళ్ళడం సరి అయినదేనా? వంశినే కంస విధ్వంసినే నమః. హేమ గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది. అన్ని మతాలు సమానం కదా, దర్గాకి వెడితే తప్పేమిటి రామచరణ్ గారు అనేది కదా ముఖ్యంగా మీ ప్రశ్న. అవును. దీన్ని రెండు బిట్స్గా చెప్పుకుందాం. అన్ని మతాలు సమానం కావు. ఇది మన దేశంలో ఉన్న చాలా పెద్ద దురభిప్రాయం. ఇది భారతదేశంలో పుట్టిన మతాలకు వర్తిస్తుంది, కానీ సెమిటిక్ మతాలకు ప్రత్యేకంగా వర్తించదు. ఇది అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన సత్యం. ఏమిటంటే సెమిటిక్ మతాలు అంటే మనం చెప్పుకోదగింది మూడు ఉన్నాయి. ఇస్లాం, క్రైస్తవ మతాలు ఇతర మతాల ఉనికిని సహించవు, వాటిని తుడిచిపెట్టేయాలని చూస్తూ ఉంటాయి. ఈ ప్రయత్నానికి భారతదేశము, హిందూ మతము కూడా 1000 సంవత్సరాల నుంచి గురవుతున్నాయి. కనుక అన్ని మతాలు సమానం కాదు. భగవద్గీత కృష్ణుడు అన్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని. నన్ను ఏ పేరుతో ఏ రూపంతో అర్చిస్తే ఆ విధంగానే నేను వారిని అనుగ్రహిస్తాను అన్నాడు. ఇది కేవలం భారతదేశంలో పుట్టిన మతాలకి మాత్రమే పరిమితము. ఇతర మతాల విధానం ఇది కాదు. ఇస్లాం ఏంటంటే తనని నమ్మని వాళ్ళు కాఫిర్లు, వాళ్ళ మతాలను తుడిచిపెట్టేయాలి, ఇస్లామే వ్యాప్తి చేయాలని ఇస్లాం అనుకుంటుంది. క్రైస్తవులు కాని వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళందరినీ క్రైస్తవ మతంలోకి తీసుకురావాలని క్రైస్తవ వ్యవస్థ అనుకుంటుంది. వీటి నుంచి బతికి బయటపడి నిలదొక్కు కావాలని హిందూ ధార్మిక వ్యవస్థ చేస్తున్న ప్రయత్నమే గత 1000 సంవత్సరాలుగా భారతదేశ చరిత్ర. కనుక అన్ని మతాలు సమానము అనే మాట ఈ విషయంలో అధ్యయనం లేని వాళ్ళు మాత్రమే అనగలరు. దయచేసి ఆ అభిప్రాయాన్ని మీరు మనసులో ఉంచి తొలగించుకోండి. అన్ని మతాలు సమానం కావాలి, ఏ మతము కూడా పరమతత్వేషాన్ని పాటించకుండా ఇతర మతాల్ని గౌరవించే పరిస్థితి రావాలి అని కోరుకుందాం. అది ఈనాడు ఉన్న పరిస్థితి మాత్రం కాదు. ఈనాడు ఉన్న పరిస్థితి మాత్రం కబళింపు ప్రయత్నం, సంఘర్షణ. హిందూ ధర్మం తనని తాను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, ఇది ఈనాటి పరిస్థితి. ఈ సత్యాన్ని గుర్తించండి. తరువాత ఒక భాగం అయిపోయింది. రెండవ భాగం, మన హీరో రామ్ చరణ్ గారు ఈ మధ్యన కడపలోని దర్గాకి వెళ్ళిన వ్యవహారం చాలా చర్చలకి దారి తీసింది. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు దర్గాకి వెళితే తప్పేమిటి అన్నారు. అవును. తప్పు అంటే ముందుగా వ్యక్తిగతంగా రామచరణ్ గారిని ఏ విధంగానూ మనం నిందించవద్దు, ఆయన పైన దుష్ప్రచారం చేయవద్దు, ఆయనకు దురుద్దేశాన్ని ఆపాదించవద్దు. అవును. ఆయన కుటుంబం కూడా నిష్ఠాపరులైన హిందువులు. అవును. నిష్ఠాపరులైన హిందువులు, అవును, అందులో సందేహం లేదు. అయితే లోతు ఆలోచన లేకపోవడం వల్ల కానీ, తెలియకపోవడం వల్ల కానీ, మొహమాటంగా వల్ల కానీ ఆయన చేసిన దానిలో తప్పు అని అనవచ్చు, అనకూడదు. ఆయన ఉద్దేశించింది కాదు కనుక పొరపాటనే అనాలి. ఆయన ఉద్దేశించని నష్టం ఒకటి హిందూ వ్యవస్థకి కలిగింది. అవును. అదేమిటంటే దర్గా అనేది ముస్లింల పవిత్ర స్థలం, ముస్లింలకి పవిత్రమైన స్థలం. హిందువులు దర్శించుకోవాల్సింది, మొక్కుకోవాల్సింది కాదు. ఎందుకంటే ఆ దర్గాని నిర్వహిస్తూ దాన్ని పవిత్రంగా చూసుకుంటామని ముస్లిం సమాజం హిందువులని ఏ విధంగా చూస్తుంది? హిందువులని కాఫిర్లుగా చూస్తుంది, అంటే దైవద్రోహులుగా చూస్తుంది. హిందువులని నిరంతరము
ఇస్లాం మతంలోకి మార్చాలని చూస్తూ ఉంటుంది. హిందువుల దేవుళ్ళని తృణీకరిస్తుంది, దొంగ దేవుళ్ళు అంటుంది. హిందూ వ్యవస్థ ఉనికి పట్ల వైరభావాన్ని ప్రదర్శిస్తూ వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో ఒక నిష్ఠాపరుడైన హిందూ అటువంటి జోడి వెళ్ళవచ్చా అంటే చట్ట ప్రకారమే తప్పు లేదు. కానీ ఆ హిందూ నిష్ఠాపరుడైతే అతని హిందుత్వ నిష్ఠకి అనుకూలమా? కాదు. అందుచేత అతను చేసిన పని తప్పు అని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు నన్ను అనేది ఏంటంటే, అబ్దుల్ కలాం గారు మన గుళ్ళకి వచ్చారు, భగవద్గీత చదువుతున్నారు, ఇంకా చాలా మంది మన గుళ్ళకి వస్తారు కదా, మరి అలా వచ్చినప్పుడు వాళ్ళని ఆక్షేపించలేదు, కానీ రామ్ చరణ్ గారు ఈ దర్గాకు వెళ్ళినప్పుడు ఎందుకు ఆక్షేపించారు? మన గుళ్ళకి ఎవరైనా ముస్లింలు వచ్చినప్పుడు అందుకు అభ్యంతరం ఎందుకు ఉండనక్కర్లేదంటే, మన దేవాలయాలు కానీ మన దేవుళ్ళు కానీ మన శాస్త్రాలు కానీ ఇతర మతాలను వ్యతిరేకించేవి కాదు, ఇతర ఆరాధనా విధానాలను వ్యతిరేకించేవి కాదు, భగవంతుని ఇతర నామరూపాలతో అర్చించడానికి వ్యతిరేకించేవి కాదు, ఇతరులు లేకుండా పోవాలి, తుడిచిపెట్టేసి మన మతాన్ని వ్యాప్తి చేయాలని అనుకునేవి, చెప్పేవి, బోధించేవి కాదు. కనుక ఇంకొకళ్ళు మన వద్దకు వచ్చారంటే మన దగ్గర నుంచి వాళ్ళకి శత్రుత్వం లేదు, వాళ్ళు రావడం అందుచేత అభ్యంతరం లేదు. మనం ఎక్కడికి పెడుతున్నాం? మనం దర్గాకో మసీదుగా పెడుతున్నాం అంటే మనని పాపులుగా, అవిశ్వాసులుగా, కాఫీలుగా ద్వేషించి తోటి పెడుతున్నాం. మనకి ద్వేషం అందించబడుతున్న చోట మనం వెళ్ళి అక్కడ అర్చన చేయవచ్చా? ఆ ఆరాధన సంప్రదాయాన్ని మనం బలపరచవచ్చా? తేడా ఉంది కదా, ఉంది. అందువల్ల ఈ మాట అనవలసి వస్తుంది. అలా కాకుండా వాళ్ళు అభిప్రాయం, మీ మీద మాకు అటువంటి భావం లేదండి, మీరు మాలాంటి వాళ్ళే, మీరు కాఫీలు కాదు, మీరు అవిశ్వాసులు కాదు, మీ మతం వర్ధిల్లడం మాకు ముఖ్యం, మాకే విధమైన విరోధ భావం లేదు అని వాళ్ళు అంటే మహాసంతోషం. నేను ఇప్పుడే పరిగెట్టుకొని అన్ని దర్గాలకి, అన్ని వసతులకి వెళ్ళొస్తాను. ఆ వాతావరణం ఉందని ఎవరైనా చెప్పగలరా? లేదు కదా. కనుక అది ఇది ఒకటి కాదు. అయితే దీని మీద ఉపాసనా గారు మాట్లాడుతూ, అన్ని మతాలు ఒకటే, మేము అన్నిటికీ సమాన గౌరవాన్ని ఇస్తాం, దీన్ని ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? అయ్యప్ప స్వామి దగ్గరేమో వావరు సమాధి ఉంది కదా, అక్కడ అయ్యప్ప స్వాములందరూ అక్కడికి వెళ్తున్నారు కదా, అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఇక్కడికి వెళ్ళారు, మీరు ఎందుకు ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు? అవును, ఉపాసన గారి పోస్టింగ్ గురించి కూడా నేను చూశాను. ఉపాసన గారి విషయం కూడా ఇలాగే అనుకోవాలి. ఆవిడ సదుద్దేశమే. అవును. ఆవిడ వ్యక్తిగతంగా ఏమాత్రం తప్పు పట్టవద్దు. అవును. ఆ వారి యొక్క గాని, ఆ ఉపాసన గారి యొక్క గాని, ఆ కుటుంబంలో ఎవరి యొక్క గాని హిందుత్వ నిష్టని మనం తక్కువగా అంచనా వేయాలి. కానీ జరిగేది మాత్రం దానికి విరుద్ధమైన పని. దర్గాకి వెళితే అందరూ అన్ని మతాలు సమానమే కదా, దర్గాకి వెళితే తప్పేమిటి? ఇందాక ప్రశ్నే, అన్ని మతాలు సమానం కాదు. ఎందుకంటే ఇందాక చెప్పిన విధంగా గుడికి వెడతాం, దర్గాకి వెడతాం, సమాన భావంతో వెళ్ళాం అటువారు. కానీ సమాన భావంతో మనం ఒక్కళ్ళం వ్యవహరిస్తే సరిపోదు. కొన్ని సుగుణాలు ఉన్నాయి. అన్ని మతాల పట్ల సమాన భావంతో వ్యవహరించడం ఒక సుగుణం. కానీ ఈ సుగుణం ఏకపక్షంగా ఉంటే అనర్థం తెచ్చిపెడుతుంది, వినాశనం తెచ్చిపెడుతుంది. రెండు వైపుల నుంచి కూడా ఆ సుహృద్భావం ఉన్నట్టయితే తప్పులేదు. కానీ ఒకళ్ళు సమానంగా భావించి భక్తితో దర్శించడానికి వెళ్ళేవారు, ఒకళ్ళు వీళ్ళ సంప్రదాయాన్ని, వీళ్ళ దేవాలయాల్ని, వీళ్ళ విశ్వాసాలని, వీళ్ళ ధర్మాన్ని శత్రుత్వంతో చూస్తూ నాశనం చేయాలని చూసేవాళ్ళు అయినప్పుడు అది మరి సమంజసం కాదు కదా. అవును. సమానత్వం అనేది, సమాన భావం అనేది ఇరువైపులా ఉన్నప్పుడు చూపించవచ్చు. లేదనుకోండి, గొడవ పెట్టుకోవద్దు, జస్ట్ మీరు దూరంగా ఉండండి. వాళ్ళ సంప్రదాయం వాళ్ళది, వాళ్ళ ఆరాధన వాళ్ళది, వాళ్ళ దర్గాలు, వాళ్ళ మసీదు వాళ్ళది, ఏదో చేసుకుంటూ ఉంటారు. దానిని మీరు ఆమోదించి ప్రోత్సహించకూడదు కదా. హిందువుతో ఇష్టం ఇది. అందుకని మీరు కావాలని బుద్ధిపూర్వకంగా చేస్తున్న పొరపాటు కాదు. ఇంత లోతు ఆలోచన లేకపోవడం వల్ల, ఈ అవగాహన లేకపోవడం వల్ల చేస్తున్న పని. మరొక్క విషయం, రెహమాన్ గారు సంగీత దర్శకుడు చెప్పడం వల్ల వెళ్ళాను అని రామచరణ్ గారు చెప్పారు. రెహమాన్ గారు చెప్పడం ఏంటి? ఆ జడ్డ కోతి మన వల్ల చిరిచిందని సామెత ఉంది కదా. రెహమాన్ గారు వీళ్ళు సినిమా ఫీల్డ్ లో కలిసి పనిచేస్తున్నారు, కొలీగ్స్. పరస్పరం సౌహార్దం, స్నేహభావం, సహకారం ఉండాల్సిందే. ఆయన పాటలకి బాణీలు కట్టవలసిందే, ఈయన డ్యాన్సులు చేయవలసిందే, అద్భుతంగా ప్రజలను మనం ఆనందించవలసిందే. దీన్ని సాకుగా తీసుకుని ఆయన
దర్గాకి వెళ్ళారని చెప్పడం ఏంటి అసలు? అసలు చెప్పడంలోనే సంథింగ్ రాంగ్, సంథింగ్ ఫిషీ. అవును. నువ్వు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకో, అయ్యప్పని దర్శించుకో అని నేను చెప్పగలిగారా? అదే కాదు, రెహమాన్ గారు ఇంకొక మాట అనుంటే బాగుండేది. అదేంటంటే, మీరు చక్కగా కడపలో మీ దేవుని కడప ఆలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి అని చెప్పలా. ఇది కనుక ఆ రహమాన్ మనస్తత్వం అని ఇప్పుడు అనొచ్చు, మనం ఓ పేరు పెట్టచ్చు. ఈ రహమాన్ లాంటి వాళ్ళు ముస్లింలు క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే, తమ పరిచయస్తులతో తమ సాటి వారితో ఎప్పుడు కూడా ఓ దర్గాకో, ఓ మసీదుకో, ఓ చర్చికో వీళ్ళమని ప్రోద్బలం చేస్తూ ఉంటారు. అవును. దాని వెనక ఉన్నది ఏమిటి? మన మతాన్ని చిన్నపుచ్చడం, మన దేవుళ్ళని కాదనడం, వాళ్ళ దేవుళ్ళని మనకి పరిచయం చేసి గౌరవభావం కలిగించడం. దీనిని సరే వాళ్ళు వాళ్ళ సిద్ధాంత ప్రకారం చేస్తున్నారు, మనకి ఇంగితం ఉండాలి కదా. అవును. ఎవరో దర్గాకో మసీదుకో వెళ్ళమంటే, రండి మీరు మా గుడికి రండి, మా ప్రసాదం తీసుకోండి అని మనం అనగలుగుతున్నావా? ఎందుకు అనట్లేదు? వాళ్ళ మతం వాళ్ళకి ఎంత ప్రియమో ఇతరులకు చూపించదగ్గదో, అలా మన మతం మనకు కాదా, మనం చూపించదగ్గది కాదా? లేదా వాళ్ళకు ఉన్న ఇష్టం మనకి లేదా? మన హీరోలం కాదా? మన మత నిష్ట పట్టుదల ఉన్నవాళ్ళం కాదా? వాళ్ళు మనల్ని మార్చేసేవాళ్ళు, వాళ్ళ దేవుళ్ళని చూపించి మనకు నటించేవాళ్ళు, మనం మాత్రం వాజమూనా? చెప్పండి, ఈ పరిస్థితి బాగుందా? కనుక మనం ఎప్పుడు కూడా ఇప్పటికే సినిమా ఫీల్డ్లో ఒక అనర్థం ఉంది. హిందుత్వాన్ని కించపరిచేస్తున్నట్టుగా కథలు అలడం, హిందువులని ఇంతెంత బొట్టు పెట్టుకున్న వాళ్ళని విలన్లుగా చూపిస్తూ, విలన్లని బొట్టు పెట్టుకునే వాళ్ళుగా మాత్రమే చూపిస్తూ సినిమాలు తీయడం, ఇలా హిందుత్వాన్ని కించపరచడం, మిగతా వాళ్ళని పవిత్రంగా చూడండి, అందరినీ చూడండి, హిందూ ధర్మాన్ని కూడా పవిత్రంగా చూడండి. స్వాములారిని విలన్లు బొట్టు పెట్టుకునేవాళ్ళుగా, ఎర్రటి బొట్టు పొడుగ్గా పెట్టుకునేవాళ్ళగా చూపించి, అలాగే ఒక మత మార్పిడి చేసే పాస్టర్ పాత్ర సినిమాలో చిత్రీకరించే దమ్ము ఎవరికైనా ఉందా 70 సినిమా చరిత్రలో? లేదు. అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తూ, అక్రమంగా దేశంలోకి వలస వస్తూ ఇక్కడ అనర్థాన్ని సృష్టించే వాళ్ళ క్యారెక్టర్ సృష్టించి ఓ సినిమా తీయగల దమ్ము ఈ కళా ప్రపంచంలో కళాకారుడికి ఎవరికైనా ఉందా? కళలో స్వేచ్ఛ ఎక్కడ చూపిస్తున్నారు? అలాగే జిహాదీ పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, హిందువుల మతం మార్చేయాలి ఆయన మత గ్రహాలు సృష్టిస్తున్న ఒక ముస్లిం గోండా క్యారెక్టర్ ఏ సినిమాలోనే తీయగలిగారా? తీయలేదుగా. కనుక ఏకపక్షంగా మీ కళని, మీ తెలివితేటల్ని, పాత్ర చిత్రాన్ని ఉపయోగించుకోవడం అనర్థం ఇప్పటికే జరుగుతోంది. ఇంకా సినిమా పరిశ్రమలో కొందరు ముస్లింలు ఉండి వాళ్ళని ముస్లిం దేవుల వైపు, ముస్లిం ప్రార్థనా స్థలాల వైపు హిందువులు మళ్ళిస్తూ ఉండడం అనే అనర్థాన్ని మీరు ప్రోత్సహించవచ్చా, ప్రోద్బలం చేయవచ్చా, అనుమతించవచ్చా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు మనం అదే రెహమాన్ తో మాట్లాడుతున్నాం అనుకోండి, మనం అతనితో ఏం మాట్లాడతాం తెలుసా? మీ పలానా చోట ఆ దర్గా ఉంది కదా, ఆ మసీద్ ఉంది కదా, మీ ఊళ్ళో అది ఉంది కదా అని అంటాం. మన దేవాలయాల గురించి అతనితో చెప్తామా? చెప్పం కదా మనం అసలు. ఎందుకంటే వాళ్ళు మతనిష్ట గల మహా అభినవేశన పరులు, మనము బలహీనులమున, మన మతంలో మనం బలహీనత ఉండాలి, మన హీరోలం కదా. అది ఇంకొకటి, అతను బహుశా బాబోయ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ రేపు పొద్దున తప్పు బాణి కొడతారేమో, మంచి ట్యూన్ కట్టడేమో అని భయం మనకు ఉందా? చెప్పలేము, మనం భయస్తులని అంటలేదు. ఒక అదే ప్రశ్న అయితే ఆ భయం అతనికి ఉండక్కర్లేదా? వీళ్ళందరూ ఇంకా నన్ను డైరెక్షన్ పిలవరేమో, ఎవరికో వాళ్ళకి ఇచ్చుకుంటారేమో భయం అతనికి ఉండక్కర్లేదా? భయం ఎక్కడ ప్రవేశించిందో, యూ సీజ్డ్ బీయింగ్ ఎ హీరో, నువ్వు హిందూగా ఉండడం ఆగిపోయింది. బాడీ బిల్డింగ్ చేసి, డాన్సులు చేసి, అరేంజ్డ్ ఫ్యామిలీస్ చేస్తే హీరో కాదు. నిజ జీవితంలో హీరోగా ఉన్నావా? నీకు ఏ నిష్ట ఉందో ఆ నిష్ట విషయంలో గట్టిగా ఉన్నావా? నువ్వు బొట్టి చెరిపోయి చెరిపేసుకుంటావా? అంటే ఇప్పుడు ఈ మాటకి ఏమంటున్నారంటే, రామ్ చరణ్ అనడానికి మీరు ఎక్కడ సరిపోతారు, ఆయన శివభక్తుడు, అలాగే ఆయన షూటింగ్ కి వెళ్ళినప్పుడేమో ఈ విగ్రహాలు అవన్నీ తుడుచుకుంటారు, అలానే ఆయన ఏమో వాళ్ళ కూతురికి క్లీంకారా అని పేరు పెట్టుకున్నారు, కాబట్టి ఇంత హిందూ దేశభక్తుల్ని. అవును, ఆయన నిష్ఠాపరుడైన హిందువు, ఆ విషయం మొదట్లోనే చెప్పుకున్నాము, అందువల్ల ఆయన మెచ్చుకుంటున్నాము, మా హీరోగా భావిస్తున్నాము. అవును, ఆ హీరోగా వ్యవహరించండి అని ఆయన బతిమాలుకుంటున్నాం. అయ్యా మీరు సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల తేడాగా ప్రవర్తించారు, బి ఏ హీరో, బి అవర్ హీరో అలా అని ఏదో హిందూ తరఫున కత్తి కట్టి ముస్లిం ఏదో చేయమని అంటలేదు. పెద్ద ఏదో సినిమాలో చేసినట్టుగా అరేంజ్ ఫైటింగ్స్ లో దెబ్బకి 100 మంది పడేయమని చెప్పి అడగటం లేదు. మీకు ఏం ఇష్టం ఉందో
దాని పట్ల గట్టిగా ఉండండి. ఎవరో బొట్టు చెరిపోయమంటే చెరిపేసుకుంటున్నారా? అది మా అందరికీ బొట్టు చెరిపేసినంత బాధగా ఉంది మాకు. మీరు దీక్షా వస్త్రం ధరించారు, దీక్ష పుచ్చుకున్నారు, దీక్షకు విరుద్ధంగా సమాధి దగ్గరికి వెళ్ళారు, రైట్. బొట్టు చెరిపోవచ్చుకున్నారు. అయ్యా మేము హిందువులం, బొట్టు పెట్టుకోవడం మా సాంప్రదాయం. ఒక హిందూ అయి ఉండి అయ్యప్ప దీక్షలో ఉండి మీ దగ్గరికి వచ్చాను, అలాగే వచ్చాను, మీకు జస్ట్ టు షో రెస్పెక్ట్ అంతే తప్ప నేను బొట్టు చెరిపోయమని ఇంకా ఈ దీక్షా వస్త్రం తీసేయమని దీక్ష వదిలిపెట్టమని అడగండి. ఐ విల్ ఫాలో మై కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పే ధైర్యం మీకు లేకపోయిందా? మరి ఇంకా మిమ్మల్ని హీరోగా చూసుకుంటున్నాం అంటే ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే బొట్టు చెరుపుకోలేదు, అక్కడ అంత ఉక్కగా ఉన్నప్పుడు చెమటకి ఇలా అన్నారు. అంటే చెమట అది మీరు అన్నది ఎలా ఉందంటే ఎవడు ఒక్క నిధుల మీద ఇంత భాగానికి వేసిందా? నేను చూశాను, ఆయన గుడ్డతో చెరిపేసుకున్నారు, ఆ ముల్లా ఉండి ఇక్కడ బొట్టు పెట్టుకోమని అనుకుంటారు, వినపడలేదు. కానీ చెమట ఎక్కడికి వేసిందండి? కేవలం నీరు మీద వేసిందా? ఆయన అనలేదు, మీరు అంటున్నారు, మీరు ఊహిస్తున్నారు, మంచితనం కొద్ది ఊహిస్తున్నారు మీరు. ఆయన కింద కామెంట్స్ లో పెట్టారండి, కామెంట్ లో పెట్టే అసలు తెలియదు, జరిగింది ఆలోచించండి. ఆయన తువాలతోటి బొట్టు తెరిపేసుకున్నారు, ఆలోచించండి, ఇక్కడ వస్తుందా ఒక్క? ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు, చారిటీలు చేశారు, అవన్నీ మీరు చేశారా? ఈ ఒక్క చిన్న తప్పుకి ఎంత రాద్ధాంతం చేసేస్తారు. అవన్నీ చేసి అంత ఐశ్వర్యం మాకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటాం, ఇస్తే మేము చేస్తాం. కానీ ఇప్పుడు ఆయన భగవత్ కటాక్షం వల్ల ఆయనకి ఐశ్వర్యం వచ్చింది, పైగా ఆయన సద్బుద్ధి, నిష్ఠ, భక్తి వచ్చి ఉన్నాయి, ఆయన చేస్తున్నారు, సంతోషిస్తున్నాం. అయితే అలాంటివే చేయండి, కొనసాగించండి, ఆ నిష్టనే పాటించండి, ఆ నిష్టని గట్టిగా నిలుపుకోండి. ఇంకొకరు బలహీన పరిస్థితి బొట్టు చెడుపుకోమంటే ఇంకొకరు మన హిందూ ధర్మాన్ని శత్రువుగా చూసే వాళ్ళ ప్రార్థనా స్థలాలకి ఎవరైనా వెళ్ళమని డైరెక్ట్ చేస్తే మృదువుగా మర్యాదగా తిరస్కరించండి. వాళ్ళ మతం ఏం గొడవ, అందరితో మంచిగా ఉండండి. ఎవరి ఫ్యాన్స్ ఇన్ ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్. ఎప్పుడు మేము ఎవరితో గొడవ పెట్టుకోమని అన్నాం. రేపు అన్న రోజు ఏ పరిస్థితి వస్తుంది అంటే మన భారతదేశంలో ఉండలేని పరిస్థితే వస్తుంది. అంటే వీళ్ళందరూ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు, అంతంత లోతైన ఆలోచనలు వాళ్ళు చేయమని అడగద్దు. దానికోసం ధర్మరక్షణ పాటుపడే వాళ్ళు వేరే ఉన్నారు. అయ్యా మీరు సినిమాలో హీరోగా యాక్ట్ చేసుకోండి, అన్ని కమ్యూనిటీస్ నుంచి ఫ్యాన్స్ ని సంపాదించుకోండి, కానీ మీకు హిందుత్వ నిష్ట ఉంది, లేకపోతే నేను చెప్పాం, లేకపోతే అది ఉంది. మీరు చాలా నిష్ఠాపరులైన హిందువులు, మీరు మీ నాన్నగారు మీ కుటుంబం అంతా, అది పాటించండి. దానికి మీ సరైన ఆలోచన లేకపోవడం వల్ల ఎవరైనా మిమ్మల్ని పక్కకి తప్పించాలని చూస్తే మృదువుగా మర్యాదగా తిరస్కరించండి. ఎలాగంటే అది ఉదాహరణ ఇప్పుడు చెప్పలేండి, అనవసర ప్రసక్తి వస్తుంది. అలాగే మన వాళ్ళలో కూడా అండి, పోనీ ఆయన వెళ్ళారు, కాస్త నెమ్మదిగా చెప్తే సరిపోతుంది కదా. అదేంటి రామ్ చరణ్ ఖాన్ గారు ఇంకా ముస్లిం అయిపోయారు అని నిందలు అదే మొదటే అన్నాను, ఆయన హిందుత్వ నిష్టని తక్కువ చేసి ఆలోచించవద్దు. పొరపాటున అనాలోచితంగా ఒక పొరపాటు జరిగింది. మన మనిషి, మన హీరో, ఆయన్ని విషయాన్ని విశ్లేషించేద్దాం, ఆయన సరైన దారిలో నడిపిద్దాం. ఇప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఇంకా వ్యక్తిత్వంగా దూషించేస్తూ తప్పు. ఆయన పల్లెత్త మాట వ్యక్తిగతంగా నాకు ఎంత మాత్రం సమ్మతం కాదు, జరిగేది మాత్రం పొరపాటు. ఇది అనాలోచితంగా తెలియక అంత ఆలోచనలు ఆలోచించగా చేసిన తప్పటడుగు. ఇలాంటి భవిష్యత్తులు చేయకండి, ఇలాంటి భవిష్యత్తులు చేయకండి అని మాత్రమే వాళ్ళు మనం అర్థిద్దాం. నరేంద్ర మోడీ గారు కూడా మొన్న ఏదో జరిగితే క్యాప్ పెట్టుకోమంటే వద్దు, అది ప్రస్తావనలో తేవద్దు అనుకున్నాను. కానీ అలాగే మీరు అన్నారు కనుక ఆయన్ని ఒక వేదిక మీద ఎవరో ఒక ముస్లిం ముల్లాకి ఆయన సన్మానం చేయబోతే స్టేజ్ మీద పిలిచాడు. ఆయన వస్తూ ఆ పిర దగ్గర ఒక చిన్న స్కల్ క్యాప్ టోపీ తెచ్చి స్టేజ్ మీద ఎక్కి సన్మానం అందుకుంటూ ఇది ధరించండి అని అడిగారు. నరేంద్ర మోడీ గారు మృదువుగా చెప్పారు, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, కానీ నా హిందూ మతాన్ని ఆచరిస్తాను అని చెప్పి సున్నితంగా మర్యాదగా ఆయన అగౌరవం చేయొద్దు, ఏ ముస్లింని అగౌరవించవద్దు, ఇస్లాం మతాన్ని అగౌరవించవద్దు. కానీ సమానత్వం అంటే నీ మతాన్ని చిన్నపుచ్చుకుని అవతల మతాన్ని పాటించడం కాదు. మన స్నేహ సౌహార్దాలు సామాజికంగా ఉండాలి. ధర్మం దగ్గరికి వచ్చేసరికి మన ధర్మం మనది, ఇంకో మతాన్ని చిన్నపరచవద్దు, మన మతాన్ని మనం పాటిద్దాము. ఇంకో దేవుడి దగ్గరికి ఇంకో మతాచారం లేక నడిపిస్తుంటే అబ్బా అట్లా ఆకండి, ఆ మూలలో నా అడుగు వేయించకండి, మీరు నడవండి, మా మతం మా దేవుళ్ళు మాకున్నారు. ఇప్పుడు వావర్ స్వామి అని అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర ఉంటుంది కదండి, అసలు ఈ వావర్ స్వామి గురించి ఏమంటారు మీరు? వావర స్వామి గురించి నాకు తెలిసినది, నేను ఎప్పుడు అయ్యప్ప దగ్గరికి వెళ్ళలేదు, అయ్యప్ప గురించి ఎక్కువగా అధ్యయనం చేయలేదు. కానీ సినిమా 50 ఏళ్ల క్రితం అనుకుంటే వచ్చింది, 75, 76 ప్రాంతంలో, దాంట్లో ఉన్నదే నాకు వావర స్వామి గురించి తెలిసింది.
ఆయన ఒక ఓడ మీద పెద్ద ఫిరంగి వేసుకు వచ్చిన ముస్లిం యుద్ధ వీరుడు అని చూపించారు సినిమాలో అని దాంట్లో ప్రకారం ఆయన్ని అయ్యప్ప ఆయన్ని తన మహిమతోటి ఆయన్ని తగ్గిస్తే ఆయన గమనించి అయ్యప్ప భక్తుడు అయిపోయాడు కనుక ఆ బావర స్వామికి అయ్యప్ప వ్యవస్థలో ఒక చోటు ఉంది అని అందరూ సూచించింది. అది చరిత్రలో ఎంత నిజమో నాకు తెలియదు, కానీ అది జరిగి ఉండే అవకాశం లేదు. అంటే నేను చదివింది ఏంటంటే ధర్మశాస్త్ర అని అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఒక పుస్తకం రాశారు. ఆయన 12 సంవత్సరాల పాటు దాని మీద సుదీర్ఘమైన రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాశారు. అందులో అయ్యప్పకి సంబంధించిన 7 శక్తుల గురించి రాసి భూతనాథోపాఖ్యానంలో అసలు ఈ వావరు గురించి లేదు, ఇస్లాం అనే ఈ వావరు అనే ఆయన ఇస్లాం కి సంబంధించిన ఆయన అని చెప్పి ఎక్కడా రాసి లేదు. కానీ వావరుడు అనే ఆయన ఈ అయ్యప్ప స్వామికి అనుచరుడు అని ఉంది. అయ్యప్ప స్వామి అంటే శాస్త్ర అనమాట అప్పటికి. తర్వాత ఆధునిక కాలంలోనేమో ఈ పండల రాజ్యము ఇవన్నీ వచ్చాయి. నేను అనేది ఏంటంటే నిజంగా అది దర్గా అయ్యుండుంటే అది ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఈ పళ్ళు ఈ కాలాన్ని అదేంటి 6-7 శతాబ్దాలలో మొదటగా ముస్లింలు మన దేశం మీదకి దండయాత్రలు చేశారు అరబ్బులు. అంతకు ముందు అయ్యప్ప ఇంకా ఎప్పుడో ప్రాచీన కాలం, అప్పటికి అసలు ముస్లింల సమస్య లేదు, ముస్లింల దండయాత్రల ప్రసక్తి లేదు. తర్వాత ఓడలో ఫిరంగులు వేసుకొచ్చి బెదిరించే సీన్ అసలు అప్పటికి లేదు. 14/1/1095 ఆయన డేట్ ఆఫ్ బర్త్ అయ్యప్పది. పందలరాజుకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది అప్పటికి అసలు వీళ్ళు ఫిరంగులు లేవు. అప్పటికి అసలు ఫిరంగులు ప్రపంచంలో లేవు. కనుక ఒకవేళ వావర్ అనే పాత్ర ఇప్పుడు ఉన్న కథ నిజమైనా కాకపోయినా వావర్ అనే పాత్ర ఉంటే ఆయన ముస్లిం కాడు. అంతే. ఒకవేళ ముస్లిమే అంటే ఒకటి వ్యాపార నిమిత్తం అరబ్బులు వచ్చి కేవలం స్థిరపడడం అనేది ఉంది అప్పటికి. కానీ వాళ్ళు బందిపోటు దొంగతనాలు ఫిరంగులు లేవు. కనుక ఈ కథ నమ్మదగింది కాదు. ఒకవేళ వావర్ అనే వ్యక్తి ఉంటే ఆయన అయ్యప్ప భక్తుడు అయ్యాడు కనుక ఆయనకి అక్కడ స్థానం వచ్చింది అయ్యప్ప వ్యవస్థల గుడి దగ్గర. ఆయన ముస్లింగా భావించాడు, వీళ్ళు ముస్లిం కాదు. ఆయనకి దర్గా కట్టకూడదు, ఆయన కట్టడాన్ని దర్గా అనకూడదు, అది ముస్లింల చేతిలో ఉండకూడదు. ఇప్పుడు అంటున్నారు కదా, మన వీడియో వచ్చింది ఏంటంటే అయ్యప్ప స్వామిని కూడా వక్ఫ్ బోర్డులో ఎందుకు చేర్చకూడదని అడుగుతున్నారు. భారతదేశం మొత్తాన్ని చేర్చేస్తే సమస్య ఉండదు. ఇది ఇలా కాకుండా భారతదేశం మొత్తాన్ని మా దృష్టిలో అదేంటి ఈ ప్రపంచం అంతా అలా అది మాకు ఒక దెబ్బలు ఇచ్చి పారేంటంటే ఒక మన ఊరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేస్తే ఈ దరిద్రం పోతుంది, ఈ గొడవలు ఉండవు. ఇది ముక్క ఎందుకండి పాపం, వాళ్ళు అంత కష్టపెట్టకూడదు అన్నారు ముస్లింలు. మహమ్మద్ ప్రవక్త అనంతరం దేశాన్ని జయిస్తూ ఈ ప్రపంచం అంతా అల్లాది అంటే అల్లా ప్రజలైన మంది అని ఒక సిద్ధాంతం చేశారు. దాన్ని మన పార్లమెంటు మన చట్టం కూడా ఒప్పుకుని ఒకసారి రాసిచ్చేస్తే మనం కూడా ప్రశాంతంగా ఈ గొడవ లేకుండా ఉండొచ్చు. వాళ్ళ దగ్గర బానిసలుగా పడి ఉండొచ్చు. ఏదో అదండి. ఇప్పటికి మనం కరోనా వైరస్లకి టైఫాయిడ్ క్రిములకి బానిసలుగా పడి ఉండట్లేదా? సాటి మానవులకి బానిసలుగా ఉంటే అంతకం తప్పే ఉంది. కోపంతో మాట్లాడుతున్నారు అనమాట. కోపం కాదు, బాధ. మనం మన సమాజంలో ప్రజలలో అవగాహన సంకల్పము లేదు, అందువల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి అని ఆనందం. అసలు దర్గా అంటే ఏంటో చెప్పండి. అసలు ఫస్ట్ దర్గా అంటే హేమ గారు ఇస్లాం మత వ్యవస్థలో ప్రముఖులైన వ్యక్తుల సమాధి, దాన్ని దర్గా అంటారు. ముస్లింలు ఒక వర్గం అసలు దర్గా ఉనికిని అంగీకరించరు. సమాధులని పూజించడం మహమ్మద్ ప్రవక్త చెప్పిన సూత్రాలకు విరుద్ధం కనుక దర్గాలనే ఉండకూడదు అని అంటారు. కానీ చాలా దర్గాలు ఉన్నాయి. అయితే ముస్లిం మత వ్యవస్థలో ప్రముఖులు, సాధువులు, ప్రముఖులు ముస్లిం సాధువులు, ఫకీర్లు, వీళ్ళ సమాధులు అన్నంతో సాధువులు మతపరంగా గొప్ప వ్యక్తులు అన్నంతో మన హిందువులు వెర్రితనంలో వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా. అవును. ఆ ఫస్ట్ ప్రైజ్ కి తగినట్టుగా వాళ్ళు ఏమంటే మన ఫకీర్లు, మన సాధువులు, మన సన్యాసులు వీళ్ళలాగే వీళ్ళు కూడా వేదాంత చింతకులు, భగవత్ చింతకులు, భగవద్బోధకులు అనే ఉద్దేశంలో పడతారు. కానీ ముస్లిం మత వ్యవస్థలో ప్రముఖులు అంటే ఇస్లాం ప్రబోధకులు, అల్లాని మాత్రమే దైవంగా అంగీకరించారు. ఇతర దైవాలను తిరస్కరించే వాళ్ళు, ఇతర దైవ ఆరాధకులను కాఫీలుగా
వ్యతిరేకించేవాళ్ళు, ఆ కాఫీర్లని ఇస్లాంలోకి మార్చడమే పవిత్ర కర్తవ్యంగా జీవించిన వాళ్ళు, బోధించిన వాళ్ళు, హిందువుల మీద జిహాద్ అనే మత యుద్ధాన్ని చేసిన వాళ్ళు, హిందువులను చంపిన వాళ్ళు, మతం మార్చిన వాళ్ళు, కాఫీలను చంపండి, ప్రత్యేకించి బ్రాహ్మణులను చంపండి అని సుల్తానులను ప్రబోధించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ మత వ్యవస్థలో ప్రముఖులు. వీళ్ళకి మాత్రమే దర్గాలు, సమాధులు కట్టబడ్డాయి, పూజించుకుంటున్నారు. దీనికి ఎక్కువ ఉదాహరణ ఇచ్చే అవకాశం లేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను. అలంపురంలో తల దర్గా, ముండెన్ దర్గా అని 2 ఉన్నాయి. తల దర్గా, మొండెన్ దర్గా. అవును. ఆ 2 ఒకరికి తల దగ్గర ఒక దర్గా కట్టారు, మొండెం పడిపోయిన చోట ఇంకో దర్గా కట్టారు. తల మొండెం వేరే ఎందుకు పడిపోయారంటే కొందరు వచ్చి ఆయనని తల నరికేశారు. తల ఒక చోట, మొండెం ఒక చోట పట్టి 2 చోట్ల 2 దర్గాలు కట్టారు. రైట్. ఎందుకు నరికేరు వాళ్ళు అంటే, ఈయనకి ఏదో వయసులో ఉన్న వాళ్ళు ఏవో కొంచెం దోపిడీ దుర్మార్గాలు చేసి జీవించాడు. చివరికి ఆయనకి దైవభక్తి కలిగి ఆయన మతాచరణ చేస్తే వచ్చిందంటే, అల్లా ఒక్కడే సరైన దేవుడు, మిగతా దేవుళ్ళు అందరూ దొంగ దేవుళ్ళు. మనం చేయగల పుణ్యం ఏంటంటే ఇతర దేవుళ్ళని పూజించే కాఫీర్లని చంపేయడం లేదా మతమర్చడం, వాళ్ళ ప్రార్థనా స్థలం ధ్వంసం చేయడం చాలా పుణ్యకార్యము. ఈ రకంగా ఈ జన్మలో పుణ్యం సంపాదించుకోవాలి, జన్నత్కి వెళ్ళిపోవాలి, స్వర్గానికి వెళ్ళిపోవాలి, అక్కడ 72 మంది అప్సరస్ ఉన్నారు, వాళ్ళని పట్టుకోవాలి అని ఆయన సంకల్పం కలిగింది. ఆలంపురం వచ్చాడు. ఆలంపురంలో అది దేవాలయాల సంకీర్ణ, అక్కడ వరుస పెట్టి దేవాలయాల్ని కోతలు మొదలు పెట్టాడు. మన జోగులాంబ దేవాలయాన్ని కూడా కూల్చాడు. అప్పటికి ఊళ్ళో ఏ యుద్ధం జరుగుతుందని చెప్పి ఏకమై వచ్చి ఇతన్ని పరివారాన్ని ఎదుర్కొన్నారు. ఆ యుద్ధంలో ఈయన తల మొండెం వేరిపోయాయి. సరే, తర్వాత జరిగింది ఇప్పుడు చెప్పుకునే సమయం కాదు. తర్వాత ఆ తలకి ఒక దర్గా, మొండెంకి ఒక దర్గా కట్టేది. ఇది దర్గా యొక్క ఒక శాంపిల్ ఉదాహరణ. మరొకటి చెప్తున్నాను. మొయినుద్దీన్ చిష్టి దర్గా ఫేమస్, అజ్మీర్లో ఉంది. దాని వెనక చరిత్ర ఏమిటంటే, ఆ మొయినుద్దీన్ చిష్టి అనే ఇస్లాం మత గురువు అజ్మీర్లోకి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. అజ్మీర్కి ఇప్పుడు రాజు పృథ్వీరాజు, చరిత్ర ప్రసిద్ధుడైన పృథ్వీరాజు. ఆయనతో ఈయనకి ఏదో మాట వచ్చింది. మహమ్మద్ ఘోరీ, గజనీ నగర పాలకుడు, అతన్ని వచ్చి ఈయన వేసేయమని చెప్పి ఆయన లెటర్ రాశాడు. ఘోరీ యుద్ధానికి వచ్చాడు. ఒకసారి ఓడిపోయి సవదెబ్బతిని వెళ్ళాడు. రెండోసారి వచ్చినప్పుడు ఒక కుతంత్రతో గెలిచాడు. ఎందుకంటే ఓడిపోయాడంటే ఎలా ఓడిపోయాడో చెప్తే కాస్త మనకి తృప్తిగా ఉంటుంది. అతను యుద్ధానికి వచ్చి, రా మహమ్మద్ మతం పుచ్చుకో, నీ మతాన్ని వదిలేయి, అల్లాని స్వీకరించు, అల్లాకి భయపడు, అప్పుడు నిన్ను వదిలేసి విడిపోతానని చెప్పి పృథ్వీరాజుకి లెటర్ పంపించాడు. పృథ్వీరాజు, ఒకసారి నా దెబ్బ తిన్నావు, మరొకసారి తినడానికి సిద్ధంగా ఉన్నావు, కాసుకో రేపు చూసుకుందాం అన్నాడు. అంటే యుద్ధం జరిగితే ఘోరి ఏమైపోతాడు కనుక అతను ఒక కుయుక్తి ఉపయోగించాడు. నేను మా అన్న జంట పాలకులం గజనీ నగరానికి, ఆయన పంపించిన మా వార్త మీకు పంపించాను, మీరు పంపించిన వార్త ఆయన పంపించి ఆయన ఏం చెప్తాడో ఆయన రాజ్యం ప్రజలు నడుచుకుంటాను, అప్పటిదాకా నాకు టైం ఇవ్వండి మహాప్రభు అన్నాడు. మరి వెరిదన హిందువులు ముందుంటారు కదా. అవును. పృథ్వీరాజు అలాగే ముందున్నాడు. ఫస్ట్ పేజ్ వచ్చింది ఆయనకి. యుద్ధం లేదు అనుకుని ఆ రోజు ఏకాదశి ఉపవాసం చేసి శుభ్రంగా పృథ్వీరాజు సైన్యము పడుకున్నారు. ఘోరి రాత్రి అన్ని ఏర్పాట్లు ముగించుకుని సైన్యాన్ని బారులు తెచ్చి సర్వసన్నాహాలతోటి తెల్లవారకుండా పృథ్వీరాజు శిబిరం మీద దాడి చేశాడు. వీళ్ళు యుద్ధం లేదు, వాయిదా పడింది 10-15 రోజులు కనుకొని చెప్పి అందరూ పడుకున్నారు. పొద్దున్న హఠాత్తు యుద్ధం మొదలయ్యేసరికి వీళ్ళు ఎవరికి పొద్దున్న కవచం దొరికితే కత్తి దొరకనవాడు ఒకడు, కత్తి దొరికితే కవచం దొరకనవాడు ఒకడు, కాలకృత్యాలు తీరనవాడు ఒకడు, ఆహారం లేనివాడు అందరూ ఇలా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ యుద్ధంలో పృథ్వీరాజు ఓడిపోయాడు, చచ్చిపోయాడు. ఆ పరిణామం తరువాత 600 సంవత్సరాలు హిందూ సమాజము, భారతదేశము సర్వనాశనం అనుభవించాయి. ఆ ఒక్కరోజు పొరపాటు వల్ల, ఆ ఒక్క వార్తని నమ్మడం వల్ల. సరే, అది జరిగిన తర్వాత పృథ్వీరాజు చచ్చిపోయాడు. అప్పటి నుంచి ఢిల్లీ సుల్తానులు, మొఘల్ పాదుషాలు, వీళ్ళ పరిపాలన మనకు వచ్చింది. ఇవన్నీ చరిత్ర, అది ఇప్పుడు చెప్పుకోదగింది కాదు, అందరికీ తెలిసిందే.
ఈ మొయినుద్దీన్ చిష్టి అనే అజ్మీర్ ముస్లిం ధార్మికవేత్త మాత్రం ఈ హిందూ రాజుని నేను సుల్తాన్కి అప్పగించేసాను చేశాను అన్నాడు. రైట్, యుద్ధాలు చేశారు, గెలిచిన వాళ్ళు గెలిచారు, వేలుకున్నారు, ఓడిపోయిన వాళ్ళు. కానీ ఇతనిని మనం సెలబ్రేట్ చేసుకోవడం మనకు ఆత్మగౌరవమేనా? ఆత్మగౌరవం ఏంటండి బాబు, వాజ్పేయి గారు వెళ్ళారుగా అక్కడికి. వాజ్పేయి గారు నిందించేలా చేయకండి. నిందించేలా కాదండి, ఇప్పుడు ఎంతైనా నిజం చెప్పాలిగా. అంటే ఇప్పుడు నిజం చెప్పితే తప్పు. ఇప్పుడు నిజం చెప్పితే ఎంత తప్పు అర్థం చేసుకోండి. ఇవాళ వాతావరణంలో చాలా నిజాలు చెప్పరానివి అలా కాళ్ళ కింద తొక్కు వేయబడుతున్నాయి. లేదు, తప్పు చేసిన వాడు మనవాడైనా సరే ఖచ్చితంగా ధర్మం చెప్పాల్సిందే. ఆల్రెడీ ఇప్పుడు మొయినుద్దీన్ చిష్టి గారి దర్గా అక్కడ, ఆయన చనిపోయాడు, అక్కడ దర్గా కట్టారు. ఆ మొయినుద్దీన్ చిష్టి గారు చేసే పని ఆయన జీవనకార్యం మనకి గర్వకారణమా? మనం తలుచుకుని సిగ్గుతో కుమిలిపోవాల్సిందా? దానిని మనం దర్శించడం, ఆయనకి చెదర్లు కప్పడం, ఇది ఏమైనా భావ్యమా? మనకి సంతోషకరమైన విషయం. ఆయన చరిత్ర మనకి గర్వకారణమా? ఇప్పుడు వీరబ్రహ్మం గారి సమాధికి వెళ్ళామంటే అర్థం ఉంది, రమణ మహర్షి గారి సమాధికి వెళ్ళామంటే అర్థం ఉంది. ఈ మన దేశాన్ని, మన ధర్మాన్ని సర్వనాశనం చేసిన, ఆ పిలుపునిచ్చిన మొయినుద్దీన్ చిష్టి గారి దర్గాకి వెళ్ళడం అంటే, ఈ సమాచారం తెలియక, ఈ చరిత్ర తెలియక, ఈ దూర ఆలోచన, లోతు ఆలోచన లేక చాలా మంది హిందువులు ఆ దర్గాకి వెళ్తున్నారు. ఎవరో కొంచెం మహిమగల విషయం అనుకుంటే కాబోసు మనకి ఏదో చేస్తాడు కాబోసు అని వెళ్ళడం, అక్కడ సంప్రదాయం ప్రకారం చెద్దరు కప్పేయడం, వాళ్ళు తుడి చేసుకోమంటే బొట్టు తుడి చేసుకోవడం, ఇంకా చేయమంటారు మనం చేయాలి కానీ వాళ్ళు ఇంకా చెప్పి చాలా ఉన్నాయి. ఇది భావ్యమైన పని. దర్గాలు అంటే ఇటువంటి వ్యక్తులకి కట్టిన సమాధులు, దర్గాలు, వీటిని మన హిందువులు దర్శించుకోవడం మరి హిందుత్వ నిష్ఠకి అనుకూలమా ప్రతికూలమా? హిందూ ధర్మానికి అనుకూలమా ప్రతికూలమా? హిందూ ధర్మం మీద శత్రుత్వం ఉన్నవాళ్ళు చేస్తే అది వేరే విషయం, కానీ నిష్ఠగా వాళ్ళకి చేయదగిన పనేనా? తప్పారైతే తప్పేమిటి అంటే తప్పని చెప్పట్లేదు, కానీ ఆలోచించుకోండి. హిందుత్వ నిష్ఠ గల వాళ్ళకి ఇది చెయ్యదగిన పనేనా అనే మాట మాత్రమే ఆలోచించుకోండి బాబు అని అర్థిస్తున్నాం. అర్థించచ్చు కదా, తప్పు పట్టకూడదు. అర్థిస్తున్నాం. ఎందుకంటే చాలా తక్కువ స్థాయి వాళ్ళం, దిక్కుమాలిన వాళ్ళం, హిందువులం. మీ చేసే పని వల్ల మాకు సర్వనాశనాలు వస్తే ఆ సర్వనాశనం గురయ్యేవాళ్ళం మేమే. కనుక మేము అర్థిస్తున్నాం. ఈ హిందూ సమాజానికి ఇటువంటి దుస్థితి రావడానికి కారణాలు కావద్దు మహారాజా అని అర్థిస్తున్నాం. సినిమాలోనే కాదు, వాస్తవ ప్రపంచం కూడా కాస్తైనా హీరోయిజం చూపించండి. మీ బొట్టును మీరు రక్షించుకోలేకపోతే సినిమాలో హీరోయిన్ రక్షించిన ఘనత ఏం చెప్పుకోదగింది? చెప్పండి, ఆలోచించండి సార్. సూఫీలు అంటారు కదా, అసలు ఈ సూఫీలు అంటే ఎవరు? సూఫీలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉన్నారా? అసలు సూఫీల గురించి చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు. ఇది నిజంగా రామచంద్ర గారి వ్యవహారం దగ్గర నుంచి ఇక్కడ దాకా వస్తే గానీ విషయం అర్థం కాదు. ఈ విషయంలో కూడా చాలా భ్రమలు మనకు ఉన్నాయి. మన ఔరంగజేబు, గజనీ మహమ్మదు, సికందర్ లోడి ఇలాంటి ఖడ్గవీరులు, తైమూర్ ఇలాంటి కత్తివీరులు మన సమాజానికి జరిపిన నష్టం గురించి మనకు తెలుసు, వాళ్ళు చేసిన అరహత్యల గురించి మనకు తెలుసు, వాళ్ళకి తలుచుంది మనం. కానీ సూఫీల విషయంలో మనకు ఒక అభిప్రాయం ఉంది. వీళ్ళు వాళ్ళ దుర్మార్గులు కారు, తైమూర్ లాగా, భక్తియార్ ఖిల్జీ లాగా, సికందర్ లోడి లాగా దుర్మార్గులు కారు. వీళ్ళు సాధువులు, భగవద్భక్తి గలవాళ్ళు, ప్రేమ గలవాళ్ళు, వీళ్ళని మనం అనుసరిస్తే తప్పులేదు అన్న ఒక అభిప్రాయం ఉంది. ఈ సూఫీలు మనకి, ఈ సూఫీలు చనిపోతే కూడా వాళ్ళ దర్గాలు కూడా మనకు ఉన్నాయి, సమాధులు దర్గాలుగా కూడా ఉంది. సూఫీలు మాత్రం సాధు పురుషులు. దే ఆర్ ది సాఫ్ట్ ఫేస్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాం మతం యొక్క మెత్తటి ముఖము అని ఒక అభిప్రాయం ప్రచారం అయింది. ఎందుకంటే అది ప్రచారం చేయబడింది కనుక ప్రచారం అయింది. మనలో చాలా మందికి అభిప్రాయం, సూఫీలు అభిప్రాయం, వీళ్ళు సూఫీలండి, వీళ్ళు మంచివాళ్ళే. ఇది ఇటువంటి దురభిప్రాయం ప్రచారం అవడం మన దురదృష్టం అంతే. ఎందుకంటే సూఫీలు అంటే, సూఫీజం ఇది సాఫ్ట్ ఫేస్ ఆఫ్ ఇస్లాం అంటారు. సూఫీజం ఈజ్ నో ఫేస్ ఆఫ్ ఇస్లాం. సూఫీజం అనేది ఇస్లాం యొక్క ముఖమే కాదు. కొన్ని సాధనా రీతులు, కొన్ని సిద్ధాంతాలు దేవుణ్ణి ప్రేమమయుడు అంటారు, సౌందర్యరూపం అంటారు, సద్గుణాలు ఉండాలంటారు. ఇస్లాం కరకు ఇస్లాం అంటే అదేం లేదు. అల్లాహ్ నమ్ము, ఖురాన్ నమ్ము, మహమ్మద్ ప్రవక్తని నమ్ము. ఈ నమ్మను కాఫీలుగా భావించి వాళ్ళని చంపేలేదు, మతం మార్చే కాఫీలతో విరోధించడం నీ కర్తవ్యం. జిహాద్ చేయడం నీ కర్తవ్యం. ఇంకా అదేంటి రంజాన్ మాసంలో ఉపవాసాలు చేయి,
ఇది కరకు ఇస్లాం. కానీ సూఫీలలో ఏం కనిపిస్తుందంటే, ఎందుకని కనిపించిన భగవంతుని ప్రేమమయుడిగా చూస్తారు, సౌందర్యంగా చూస్తారు, సద్గుణాలా ఉండాలి అంటారు. కనుక వీళ్ళు భిన్నమేమో అనుకుంటారు. ఈ మూడు ప్రత్యేకం. ఈ మూడు ప్రత్యేకమైన ఇస్లాం లక్షణాలు కావు. ఏమిటండి సూఫీలు? నేను అడిగాను ఒక గురువు గారిని, ఏమండి సూఫీలు, ఒక మంచి సూఫీ గారి ప్రవర్తన చూపించి ఆయన ఏమన్నారంటే, మౌలానా రూమి మంచి సూఫీ చెప్తున్నాను. ఆయన ఇస్లాం ఒకటి సత్యమతం కాదు, ప్రపంచంలో 64 మతాలు ఉన్నాయి, అన్ని సత్యమతాలే అనేవారు ఆయన, మౌలానా రూమి పర్షియాలో. అంటే అది ఇస్లాం అని అరబ్బులు ఆక్రమించుకున్న కొత్త. ఒక కఠోర ముస్లిం వచ్చి, ఏమయ్యా 64 మతాలు ఉన్నాయా, అన్ని మంచి ఉన్నటువంటి కదా నువ్వు అన్నాడు. అంటే అవును, అన్ని సత్యమే అన్నాడు ఈయన. నువ్వు కాఫీర్వి, నువ్వు దొంగవి, అబద్ధాలు కోరివి, నువ్వు నరకానికి పోతావు, నేను అసలు బతకలేకూడదు అన్నాడు. నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే అన్నాడు మౌలానా రూమి. అంటే ఆయన సత్పురుషుడు అనమాట. అంటే అంటే నువ్వు అని వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళు మొదటి తరం సూఫీలు, వాళ్ళు సత్పురుషులు, సర్వమానవ ప్రేమ ఉన్నవాళ్ళు. తర్వాత ఎందుకు మారారంటే, సూఫీలు అది ఇస్లాంలో భాగం ఖురాన్ చెప్పింది కాదు. ఇట్ ఈస్ అవుట్ ఫేస్ ఆఫ్ ఇస్లాం అంటారు, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ ఫేస్ ఆఫ్ ఇస్లాం. ఏమిటంటే అరబ్బులు మధ్య ఆసియాను ఆక్రమించుకుని అంత కత్తి బలంతో మహమ్మదీయ మతంలోకి మార్చిన సమయానికి అక్కడ హిందూ వేదాంతులు, బౌద్ధ గురువులు చాలా మంది మతబోధలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సాధనా రీతులు ఉన్నాయి, వేదాంత సిద్ధాంతాలు ఉన్నాయి, పరమాత్మ పట్ల వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఆక్రమణ చేసి మొత్తం అంతా కత్తిబలంతో ఇస్లాం మార్చేశారు. వీళ్ళు ఇస్లాం మారకపోతే లేకపోతుంది. అవును, ఆ పరిస్థితులు వీళ్ళు ఏం చేశారంటే, పైకి ఒప్పుకున్నాం, మహమ్మద్ ప్రవక్తను ఒప్పుకున్నాం, అల్లాను ఒప్పుకున్నాం, ఖురాన్ ఒప్పుకున్నాం అని పైకి ఇస్లాంను స్వీకరించి వ్యక్తిగతంగా మాత్రం వీళ్ళ సాధనలు, వీళ్ళ బోధనలు చేసుకుంటూ ఉండేవారు. హిందూ వేదాంతం ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి అంటుంది. నేనే బ్రహ్మాన్ని అర్థం చేసుకోవంతే. నేను ఎవరంటే దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాన్ని నాహం, దేహాన్ని, ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని, చిత్తాన్ని కాదు, లోపల ఉన్న చైతన్య స్వరూపాన్ని అని వేదాంతం చెప్తుంది. దానినే ఆ భాషలో అనా అల్ హక్ అంటారు. అనా అల్ హక్. ఇలాగ సూఫీ వేదాంతం మొదట్లో పైకి ఇస్లాం స్వీకరించని చెప్పి ఇలాంటి వేదాంత బోధలు చేస్తూ ఉంటే, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఒకటే అంటూ ఉంటే, ఆత్మకి ముక్తి అనేది ఉంది అంటూ ఉంటే, ఈ కట్టర్ ముస్లింలకి ముల్లాలకి కోపం వచ్చింది. ఒక సూఫీ అనా అల్ హక్ అంటే నేనే అహం బ్రహ్మాస్మి, బ్రహ్మప్రాప్తి పొందేవాళ్ళు, జీవాత్మ పరమాత్మ రియలైజేషన్ వాళ్ళకి వస్తుంది కదా, ఆ స్థితిలో ఆయన అన్నాడు. అతన్ని ఖలీఫా గారు నువ్వు చెప్పింది మార్చుగా అని చెప్పి ఒకరోజు ఒక పార్ట్ అలా కొన్నాళ్ళ పాటు వరుసగా శరీరాన్ని ఖండించి చంపేశారు. సూఫీలు అది మొదటి తరం సూఫీలు. వాళ్ళ పైకి ఇస్లాం మతం పుచ్చుకున్నా, ముస్లింలను చెప్పుకున్నా, ప్రాణాలు దక్కించుకోవడానికి లోపల పీచుకుంటూ అలా ఉన్నప్పటికీ లోపల మాత్రం వాళ్ళ సాధన, ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉండేవారు. పరమాత్మ గురించి వాళ్ళకి అభిప్రాయం ఉండేది. ఇతన్ని చంపే సర్మద్, అతని పేరు సర్మద్, అది చంపేశారు. ఇంకా అప్పుడు ఈ ముల్లాలందరూ కూడా ప్రాణాల కోసం వాళ్ళ పద్ధతి మార్చుకున్నారు. ఎక్కడ ఖురాన్ బోధలకి, కాఫీల పైన విరోధానికి వ్యతిరేకత లేకుండా తమ బోధాలని కంట్రోల్ చేసుకున్నారు. 2-3 తరాలకి వీళ్ళే మారిపోయారు. అది మారిపోయి ముల్లాలకి, ఔరంగజేబులకి, సికందర్ లోడిలకి, బాబర్లకి, భక్తియార్ ఖిల్జీలకి, షాలి పహిల్వాన్లకి తీసిపోకుండా తామే కట్టర్ ముస్లింలు అయిపోయారు. కాఫీలను ద్వేషించేవాళ్ళు అయిపోయారు. కాఫీర్లను చంపమని, గోవులను చంపని, బ్రాహ్మణులను చంపని సుల్తానులను బోధించేవాళ్ళు అయిపోయారు. ఖురాన్కి వ్యాఖ్యానాలు వేసిన వాళ్ళు అయిపోయారు. అంటే 2-3 తరాల వయసుకి వీళ్ళు మారిపోయారు. భారతదేశానికి వచ్చేటప్పటికీ దాతా గాంజ్బక్ష్ అనే సూఫీ భారతదేశానికి వచ్చిన సూఫీల్లో మొదటివాడు. పక్కా కట్టర్ ముస్లిం, ఖురాన్ వ్యాఖ్యానం రాసిన వాళ్ళు. భారతదేశంలో కాఫీర్లు ఉండకూడదు, అందరినీ అల్లా పదవి తీసుకురావాలి అనుకునేవాళ్ళు. అలా ఆ
భారతదేశానికి వచ్చేటప్పటికి కొన్ని తరాలు గడిచి సూఫీలందరూ ఈ రకంగా మారిపోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి మనల్ని కాఫీర్లు అంటున్నారు వాళ్ళు. అది అయిపోయారు. కనుక భారతీయ సూఫీల్లో ఎవరైనా సరే హిందువులు కాఫీర్లు అనద్దు, హిందూ స్త్రీలని బలాత్కరించవద్దు, హిందూ దేవాలయాన్ని కోల్చవద్దు, వాళ్ళ మనుషులకు చూడండి, వాళ్ళ దేవుడు వాళ్ళ దేవత ఆరాధన విధానం వాళ్ళకి వదిలేయండి అన్న సూఫీ ఎక్కడైనా ఉంటే చెప్పండి, వాళ్ళ కాళ్ళకి దగ్గరికి వెళ్ళి మొక్కుతాను, మిమ్మల్ని కూడా వస్తే తీసుకెడతాను. కనుక భారతదేశంలో సూఫీ కానీ ఏంటి వీళ్ళ బోధలు లోపల పాటలు పాడడం, కంకాలలో వాళ్ళ నివాస స్థలాలు, దీన్ని బట్టి మనకి ఒక దురభిప్రాయం కలిగించగలిగారు. ఒకనాటికి ఇస్లాం యొక్క కరకు వ్యవహారం, కఠోర వ్యవహారం, కత్తివేట్ల వ్యవహారం సభ్య సమాజం యొక్క వ్యతిరేకత పొందినప్పుడు అబ్బాయి మేము దుర్మార్గం కాదు అని చెప్పుకోవడానికి ముస్లింలు ఈ సూఫీలు చూపించడం మొదలు పెట్టారు. అబ్బాయి చూడండి సూఫీలు వాళ్ళ మంచితనం చూపించుకోవడం కోసం అంత కరకు మనుషులు కాదు, మేము మాకు సాఫ్ట్వేర్స్ ఉంది, యుద్ధం ఇచ్చినప్పుడు నరుకుతాం, యుద్ధం ఇచ్చినప్పుడు కాదు, యుద్ధం ఒక వాళ్ళ మాట చెల్లిన నాడు యుద్ధాన్ని సృష్టించి నరికారు, వీధుల్లో నరికారు. అంత కఠోరంగా వ్యవహరించే రోజు మారిపోయినప్పుడు వాళ్ళ శక్తి ఈ సమాజంలో తగ్గినప్పుడు సూఫీలు చూపించి అబ్బాయి మా సాఫ్ట్వేర్ చూడండి అన్న మొదలెట్టారు. దాన్నే చూస్తామని మేధావుల వల్ల ఉన్నారు. అవును, ఔరంగజేబుని చూడడం, గజీ మహమ్మద్ చూడడం, వీళ్ళని చూడడం ఇవన్నీ అనేవాడు. కనుక మన సామాన్య ప్రజలలో ఆనాడే కొంత దురభిప్రాయం ఏర్పడింది. అంటే వాళ్ళైతే ఆ సైనికులు కత్తి పుచ్చుని వస్తున్నారు, వీళ్ళు కత్తి పుచ్చు రావట్లేదు, బయలు చేస్తున్నారు, పాట పాడిస్తున్నారు అని వాళ్ళకన్నా వీళ్ళు భిన్నమైన అభిప్రాయం సామాన్య జనంలో ఏర్పడింది. మన సామాన్య జనానికి ఒక దురభిప్రాయం అంటే వీళ్ళ సిద్ధాంతాలు ఉద్దేశాలు అక్కర్లేదు, దేవుడు మనుషులు చెప్పుకుని ఎవరు భజన చేసినా ఎవరు డాన్స్ చేసినా వాళ్ళని నమ్మేస్తాం, భగవంతుడు ఏ చెప్పినా నమ్మేస్తాం. ఈ అజ్ఞానం సామాన్య ప్రజలలో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరికి అలవాటు పడ్డారు? భారతదేశంలో యోగులకి, సిద్ధాంతులకి, బోధకులకి అలవాటు పడ్డారు. వీళ్ళలాంటి వాళ్ళే వాళ్ళు అని అనుకుంటున్నారు. కానీ కాదు అనే జ్ఞానం కలిగేటప్పటికీ ఆ కాదు అనే జ్ఞానం కలిగేటప్పటికీ శతాబ్దాలు సహస్రాబ్దాలు గడిచాయి. ఇప్పుడైనా సంపాదించుకుంటే బతికుంటాం. జీవనమైన సమస్యలు హిందూ ధర్మం నిలబడుతుంది, ఊపిరి తీసుకుని సెలైన్ పెట్టగా ఒకనాటి తనే స్వయంగా ఊపిరి పీల్చుకున్నట్టుగా నిలబడుతుంది. అంటే ఇప్పుడు హిందువులు దర్గాకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని మీరే నిర్ణయించుకోండి అంతే. అది ఇప్పుడు అంటే దర్గా ఎవరికి కడతారో, దర్గాలు కట్టిన వాళ్ళు, మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఒకటి, ఈయన ఏదో వీళ్ళు తప్పు చెప్తున్నారో అభిప్రాయం కలగచ్చు. ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, దర్గా నిర్వాహకుల దగ్గరికి వెళ్ళండి, అయ్యా మా కాఫీర్లు అంటే దైవద్రోహులు అంటారు కదా, మమ్మల్ని మీరు కాఫీర్లుగా భావిస్తున్నారా? మా దేవుళ్ళు లెజిటిమేట్గా భావిస్తున్నారా? దొంగ దేవుళ్ళు భావిస్తున్నారా? మమ్మల్ని మతం మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? మా మతంలో ఉండొచ్చా అని అడగండి. అదే కాదండి మీరు కాఫీర్లు కాదు అని అన్నారా? మీ మతం సత్యమే, మీ దేవుడు సత్యమైన వాళ్ళు అంటే, మీ పట్ల మాకు అటువంటి ఆక్రమణ దేశాలు లేవని అంటే మీ అభిప్రాయం మార్చుకోండి, మాకు చెప్పి తప్పనండి. అది ఎక్కడైనా ప్రామాణికంగా నోటి మాటగా ఎక్కడో సాఫ్ట్వేర్గా కాదు, హిందూ మతం సహజమైనదే, హిందూ దేవుళ్ళు నిజమే, హిందువులు కాఫీలు కారు, వీళ్ళని మతం మార్చాల్సిన అవసరం లేదు, కాఫీలని పేరు చంపడం తప్పు, గోవులు చంపడం తప్పు, హిందూ స్త్రీలను అపహరించడం లవ్ జిహాదులు తప్పు అని ఎవరైనా అంటే వాళ్ళని ఆ విధంగానే గౌరవించండి, మీకు కాదని అనం. కానీ చరిత్ర ఇప్పటిదాకా జరిగిన చరిత్ర ఇది, దీనిని బట్టి మరి ఇటువంటి వాళ్ళు ఆరాధనా స్థలాల్లోకి మీరు వెళ్ళడం. ఇంకోటి, అన్ని మతాలను గౌరవించాలి అనేది చాలా మంచి సూత్రం. గౌరవం ఇవ్వండి, గౌరవాన్ని పొందగలుగుతున్నారా? ఆమోదాన్ని ఇవ్వండి, ఆమోదాన్ని పొందగలుగుతున్నారా? లేనప్పుడు మీరు వాళ్ళని వెళ్ళి పెసరపప్పులాగా లొంగిపోతే అది సమానత్వం అవుతుందా, లొంగిపోవడం అవుతుందా? వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళతో మంచిగా ఉండాలని, వాళ్ళని మంచి చేసుకోవాలి. ఎంత త్యాగం చేస్తారు? మీ మతాన్ని, మీ నిష్ఠని, మీ బొట్టుని, మీ దీక్షని త్యాగం చేస్తారా? అదే కాదు, ఈ అయ్యప్పలు కూడా అక్కడున్న వావరు స్వామి సమాధో ఏదో చెప్తున్నారు, అక్కడికి వెళ్ళకండి. అక్కడికి వెళ్ళడం వల్ల ఇప్పుడు త్వరలో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని కూడా వక్ఫ్ బోర్డులో కలిపేయమని చెప్తున్నారు. మనమే మన దేవాలయాలను తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. అయ్యప్ప దేవస్థానం కాదు, నిన్న మొన్న ఒక చోట యూట్యూబ్ లో విన్నాను. ఇప్పుడు కడప దర్గా కదా అని వెళ్ళింది. కడప దర్గా అసలు వెంకటేశ్వర గుడిట,
అవును. దాన్ని ఎవరు ఆక్రమించుకుని పడగొట్టారని నాకు తెలియదు. అంటున్నారు. స్థానిక చరిత్ర తెలిసిన వాళ్ళని అక్కడ కనుక్కోవాలి, కడప వెళ్ళి కనుక్కోవాలి. అంటే అది ఎందుకంటే చెప్పిన వారు ఎవరంటే రాధామనోహర్ దాస్ గారు. ఆయన చెప్పారంటే కడప రాయుడు వెంకటేశ్వర విగ్రహం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఆ వెనకాల ఆంజనేయ స్వామి గుడి ఉంది, విగ్రహం ఉంది, అది ఒరిజినల్ గా ఆంజనేయ స్వామి గుడి. ఈ దేవాలయాన్ని పడగొడితే ఈ విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, ఇది అసలు వెంకటేశ్వర విగ్రహ ఆలయం అని చెప్తున్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, రామ్ చరణ్ గారు అంటే కోపము ద్వేషం మాకు లేదు. ఎందుకంటే మాకు కూడా ఆయన అంటే చాలా గౌరవం. మీరు అందరూ అంటున్న మాటలు ఏంటంటే అందరూ సమానమే, అందరూ సమానమే అని మన ఒక్కరు అనుకోవడం కాదు, వాళ్ళు కూడా అనుకోవాలి. అటు నుంచి లేనప్పుడు ఇటు నుంచి మాత్రమే ఉంటే అది ఎంతవరకు సమంజసం? ఎంతసేపు మనం వాళ్ళ కాళ్ళకి మొక్కి వాళ్ళ నీళ్లు జల్లుకుందాము అని అనుకుంటే బ్రతుకంతా ఇంతే. ఇప్పుడు మొన్న ఎన్ఐఏ రిపోర్ట్ చూసే ఉంటారు, మీకు నేను వీడియోలో కూడా పెట్టాను. త్వరలో ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేస్తాము అని అంటున్నారు. ఒక్కొక్క ప్రణాళిక ఒక్కొక్కల చేత ఒక్కొక్క పావుని కదిపిస్తున్నారు. అలా కదపటంలో కుట్రలో భాగాల్లోనే ఎంతో మంది సెలబ్రిటీస్ ని కూడా వాళ్ళు కదుపుతున్నారు. అర్థం చేసుకుంటే హిందువులు. మీరు ఇందాక అడిగింది దర్గా అంటే ఏమిటి కదా, ఇప్పటిదాకా ఒక రకం దర్గాల సంగతి చెప్పాను. ఇంకో రకం దర్గాలు ఉన్నాయి. ఇవి కబ్జా వ్యూహంలో ఏర్పడుతున్న దర్గాలు. నిజంగా ఎవరో ప్రముఖ మత వ్యక్తికి కట్టిన సమాధులు కావు. ఏంటంటే మనం విడుతుంటే కనబడతాయి, ఏదో రోడ్డు అటు ఇటు కలుసు మేర మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద దుప్పటి ఉంటుంది, దుప్పటి పచ్చ జెండా ఉంటుంది. ఈ ప్రముఖమైన మనిషి కాదు, అది సమాధి అంటారు. ఆ జెండా ఉంది, దాని ముట్టుకుంటే ప్రమాదం అంటారు. అలాంటివి చాలా ఉన్నాయి. ఏంటంటే అదొక వ్యూహం. ఎక్కడో ఒకసారి మారుమూల ప్రాంతంలో శవాన్ని పాతి పెట్టారు, లేదో పాతి పెట్టిన ఉన్నాయి, లేని ఉన్నాయి. దుప్పటి కప్పేయడం, గుడ్డ కప్పేయడం, ఓ పచ్చ జెండా నుంచి పెట్టేయడం, దాన్ని కాపలా కాస్తూ ఉండడం, కొన్నాళ్ళకి మంది అయిపోవడం. అంటే అది అసలు ఒక మామూలు ముస్లిం మనిషి చనిపోతే తీసుకెళ్లి కబరస్థానంలో శ్మశానంలో పాతి పెట్టాలి. రోడ్డు మీద ఓపెన్ స్పేస్ లో ఎవరి నుంచి ముందు పాతి పెట్టాలి, దాన్ని కొన్నాళ్ళు ఆక్రమించుకోవచ్చు. అలా పచ్చ జెండా కొన్నాళ్ళు ఈటే అది మంది అయిపోతుంది. అడ్వర్స్ పొజిషన్ అని లా ఉంది కదా, ఆ జెండాని ఎవడు సవాల్ చేయకపోతే అది సొంతం చేసేసుకుందామని. ఇది కబ్జా వ్యూహం. ఇలాంటి కబ్జాలు సాగనకూడదు. అక్కడ కట్టేసి శవాన్ని పాతి పెట్టేస్తే స్థలం సొంతం అయిపోతుందా? అంటే ఒక ముస్లిం చచ్చిపోయాడంటే వాడి పేరుతో భారతదేశం కొన్ని గజాల స్థలాన్ని వదులుకోవాల్సిందేనా? ఇలా కొన్నాళ్ళు పోతే మొత్తం అయిపోతుంది కదా. ఈ కబ్జా వ్యూహాన్ని గవర్నమెంట్లు వ్యతిరేకించవు. ఎందుకంటే గవర్నమెంట్లు లేవు, కేవలం ఎలక్షన్ లో పోటీ చేసి గెలుద్దామని నాయకులు మాత్రమే మన దేశంలో ఉన్నారు. వాళ్ళకి అందరి ఓట్లు కావాలి, కబ్జాలు చేసే వాళ్ళ ఓట్లు కావాలి, అక్రమ వలసదారుల ఓట్లు కావాలి, జిహాదీల ఓట్లు కావాలి, వీరువేదలైన హిందువులు ఎలాగ ఓట్లు వేస్తారు కనుక ఇవి కావాలి. కనుక అది ఎవరో ఒక పట్టించుకోండి, అనాథంగా వదిలేకండి ఈ వ్యవహారాన్ని. ఇలా జరుగుతుంది. మనకి ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక ఊరు ఇంకో ఊరు పెడుతున్నప్పుడు రోడ్డు మనకి కనిపిస్తున్న పచ్చ జెండాలు, రాతి దెబ్బలు, ఇవి అన్ని సమాధులు కావు. అసలు అక్కడ సమాధులు కట్టకూడదు. ఇది కబరస్థానాలు కట్టుకోవాలి. ఎవరైనా ముస్లిం చనిపోతే ఒక మనిషి మనవాడు చచ్చిపోయాడు, ఈ శవాన్ని చూపించి పది పెట్టి కొంత స్థానాలు కబ్జా చేసేద్దాం అనేది కబ్జా వ్యవహారం. దీన్ని సాగరిస్తారా? దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు తిరగబడి స్వాతంత్ర పోరాటం చేశాం కదా, యుద్ధం కాకుండా ఇలా చేస్తే భూమిని ఇచ్చేయాలి ఉందా? ఆలోచించండి. ఈ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి వర్గాలు కూడా ఉన్నాయి. మెయిన్ వర్గాలు, అంత మెయిన్ కాని వర్గాలు, ఇవి కూడా చాలా ప్రమాదం. ఆ మెయిన్ వర్గాలకు వెళ్ళి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తే ఏ సంప్రదాయాన్ని మీరు బలపరుస్తున్నారో అనుసరిస్తున్నారు? ఆలోచించుకోండి సార్. అంతే. కాబట్టి మీరే ఆలోచించుకోండి. అన్ని సమానము అని మనం అనుకోవటం కాదు, అందరూ కలిసి ఉండాలని వాళ్ళు కూడా అనుకోవాలి. అనుకోకపోతే మన పరిస్థితిని ఎవరు బాగు చేయలేరు. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్కారం హేమ గారు.